కొంతమంది చెడుతనమైనప్పటికీ నీ కంటి చూపు ద్వారా చెడు చూస్తున్నావా? నీ నడకలో చెడుతనం ఉందా? నీ ప్రవర్తనలో చెడుతనం ఉందా? ఆయన దృష్టికి యథార్థంగా జీవించాడు యోబు. ఆయన దృష్టికి చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని బిడ్డలను కూడా ఆశీర్వదించాడు, అతని కుటుంబం చుట్టూ కంచె వేశాడు దేవుడు. మరి రోజు నువ్వు చెడుతనాన్ని విసర్జించగలుగుతున్నావా? లేదు, పర్వాలేదు, క్షమించమని ప్రభువుని అడిగి మరలా చెడుతనంలో నువ్వు నడుస్తున్నావా? ఒకసారి గమనించుకున్నావు. అడుగుతామా దేవుని సన్నిధిలో? దేవుడిని యొక్క మొర ఆలకించే సమయం ఇది. ఇంతవరకు ఆయన నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వేమడుగుతావు అని ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. నువ్వేమడుగుతున్నావు? ఏమడుగుతున్నావు? ప్రభువా, నన్ను చెడుతనంలో నుంచి విడిపించు, వాటన్నిటి నేను విసర్జిస్తున్నాను అని అడగలవా? నువ్వు అడిగితే ఆయన ఇప్పుడు వెంటనే నీ మొర ఆలకించే దేవుడు. నీ శక్తిని ఉపయోగించుకుని కొద్ది కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభువా, ఏ చెడుతనం అయితే నాలో పనిచేస్తుందో దానిని నేను విసర్జిస్తున్నాను ప్రభువా. ఒక పెంట వలె దాన్ని దూరం చేస్తున్నాను, సహాయం చేయి. ఒకవేళ నాలో చెడుతనం పనిచేస్తే దాన్ని నేను జయించలేకపోతే అది జయించడానికి సహాయం దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభు అని అడగండి. అందరూ కూడా నోరు తెరిచారు, నోరు తెరవాలి. ఎవరు మాట్లాడట్లేదు, నోరు తెరవాలి, ప్రార్థించాలి. కళ్ళు మూసుకుని కన్నీరు కార్చి ప్రభువా, చెడుతనం నాలో నుంచి తొలగించిన, నాలో నుంచి చెడుతనమును తొలగించు. యోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. నాలో చెడుతనం తొలగించండి తండ్రి. ఆయన అరుణోదయాన్ని రెండవ కదా, అరుణోదయాన్ని లేచి ఇంకా నువ్వు చీకటి ఉండగానే వారి మొత్తం ప్రార్థించే నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్తల కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు, వృద్ధాప్యులు ఉన్నవారు, బిడ్డలు, పెద్దవాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? కన్నీరు కార్చగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసి ఎవరు స్పందించగలరు? పరిశుద్ధాత్మ దేవుడు అని ఎంతో దుఃఖపడుతున్నాడు, ఆయన ఎంతగానో వేదన పడుచు మాట్లాడుతున్నాడు. ఆయన అగ్ని మండుచున్నటువంటి స్థలములో నుంచి ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆయనే కనుక అగ్నిగా వస్తే నువ్వు తట్టుకోలేవు గనక దైవజనుల్ని నిలబెట్టుకుని ప్రేమతో నీతో మాట్లాడుకుంటూ వచ్చాడు, హెచ్చరించుకుంటూ వచ్చాడు. నిన్ను సరి చేయాలని, నిన్ను దీవించాలని, నిన్ను బాగు చేయాలని. సరి చేసుకుంటావా? చెడుతనాన్ని విసర్జిస్తావా? యథార్థంగా జీవిస్తావా? అరుణోదయాన్ని లేచి నువ్వు బలులు అర్పిస్తావా? ప్రతిరోజు లేచి ఇంకా చీకటి ఉండగానే లేచి కుటుంబం కొరకు రెండు చేతులు ఎత్తి మోకరించి స్తోత్రం 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 అంటూ అలాగే నువ్వు స్థుతులు అర్పించి, స్తోత్రములు అర్పించి, బలులు అర్పిస్తే చాలు. అది నీ కుటుంబం చుట్టూ ఒక కోటగా కట్టబడతావు. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ పాడి పంట, నీ చెరువులు, నీ ఆశీర్వాదం, వ్యవసాయం అంతా దీవించబడాలి అంటే నువ్వు అరుణోదయాన్ని లేవాలి, నువ్వు స్తుతులు అర్పించాలి, ప్రార్థించాలి. మూడవదిగా నీకు వచ్చిన కష్టకాలంలో కూడా నీ దేవుడిని విడిచిపెట్టకూడదు ప్రభువు మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా సరే యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అది నీ బలమైనా, నీ శక్తి అయినా, నీ ఆరోగ్యమైనా, నీ ఆస్తి అయినా, నీ అంతస్తు అయినా, నీ పాడైనా, నీ వ్యవసాయమైనా ఒకవేళ నష్టపోయి ఉన్నావేమో, అది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. తిరిగి మళ్ళా నీకు 200గా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన యొద్ద నువ్వు మొర్ర పెట్టుకుంటే చాలు. అలా ప్రార్థనలో మనం ఏకీవిద్దాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. అందరూ కూడా అందరూ 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 స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు కాచిన మంచి సమయం. నువ్వు యథార్థంగా జీవిస్తే ఆయన నీ ఎడల కృప చూపుతున్నాడు. యథార్థవంతుల ఎడల
నీవు ఎడబాయక కృప